రోజు ఈ రీతిగా రావటానికి కారణం మరి గురువులుగా అని చెప్పుకుంటా ప్రజలని మూఢ ఆచారాలకు మూఢ నమ్మకాలకి దారి మళ్లిస్తున్న మరి ఒక గురువు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, సుమారు 1400 సంవత్సరాల క్రితం హిందూ అనే పదమే లేదు, హిందుత్వం అనేది అబద్ధం, అసలుకి హిందూ అనే మాటకి అర్థమే లేదు, అది ఎలాగా పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే దాఖలాలు లేవు. తర్వాత హిందూ అనేది 1400 సంవత్సరాల క్రితం ఎవరు కూడా అనేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు అని ఒక వ్యక్తి గురువు అని పిలిపించుకుంటున్న ఆయన ఇస్తున్న సాక్ష్యం. ఈయన ఎవరయ్యా అంటే చిన్నజీరు స్వామి. ఈయన అంటాడు, హిందూ అనే పదాలు, ఆ పదం వ్యర్థుడా, కాఫీర్, దౌర్భాగ్యుడా అని అర్థం చూపిస్తుంది అని ఒక సభలో పచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తన భారతదేశం మరి అని కొన్ని మూఢ ఆచారాలని ఇంకా సభ్య సమాజంలో ఇంకా కొన్ని ఆచారాలని ఆచరిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారు మార్పు చెందటానికి అసలుకి పూర్వకాలాలలో ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా స్త్రీల పట్ల మానవత్వం మర్చిపోయి ఎంత దుర్మార్గంగా భారతదేశంలో మూఢ ఆచారాలని అలుముకొని పులుముకొని మూఢ ఆచారాలతో ఏకీభవిస్తూ ఉన్న రోజులవి. ఆ మూఢ ఆచారాలని తొలగించటానికి మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, దేవుని సేవకులు మన భారతదేశం వచ్చి ఆఖరికి వారి ప్రాణమునే బలిగా అర్పించారు. వారు మనల్ని బాగు చేయడానికి వస్తే వారు మనమున్న ఈ మూఢ ఆచారాల నుండి విడిపించాలని, మూర్ఖత్వములో నుండి ఒక తెలివి కలిగిన వారిగా మార్చాలని వారు వస్తే వారికి మనం ఇచ్చిన బహుమానం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న మూఢ ఆచారాలలో అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న వారు ఇచ్చిన బహుమానం ఏంటంటే ప్రాణాలు తీశారు. వారు మన వాతావరణము పడక కారణం చేత వారి దేశముల నుండి మన భారతదేశం వచ్చిన తర్వాత వారికి కొన్ని వ్యాధుల ద్వారాగా కొంతమంది మరణమైపోయారు. వారు ఎందుకు వారి దేశాల్లో ఉండొచ్చు కదా, వారి ప్రాంతాల్లో ఉండవచ్చు కదా, వారికి ఏం కొదువై ఉంది అంటే, ప్రభువు వారు చెప్పిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి శుభవార్తను ప్రకటించుడి అని ప్రభువు వారు తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడు ప్రభువు వారు అంటే, నరకము ఉన్నది, ఆ నరకాన్ని విడిపించటానికి, నరకము నుండి ప్రజల్ని కాపాడటానికి ఆయనే మనిషి రీత్యా మానవునిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడుగా రావటానికి ఆయన దేవుడుగా దిగి వస్తే
ఇక ఈ లోకములో ఏ మానవుడు బ్రతికి పట్టగట్టము అసంభవము, అసాధ్యము. ఎందుకంటే మనము పాపమనే దాస్యమనే కాడి కింద బందీలై ఉన్నాం. ఏమండి, ఈరోజు ఈ భారతదేశంలో ఇంత మూఢ ఆచారాలు ఒకసారి చూడండి, మీకు నేను చూపిస్తున్నాను, చూస్తున్నారా? సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ రోజుల్లో చంపివేసేవాళ్ళు. తర్వాత మెడలో చూసారా ముంతగట్టి వెనకాల ఏం చేశారు చూసారా, తాటాకు కట్టారు. అంటే ఇంత మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు, కుల వ్యవస్థ, చూడు, బాల్య వివాహాలు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూసారా? ఇలాంటి మూఢ ఆచారాల నుండి విడిపించిన వారు ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. వారు మన దేశం వచ్చి, మన ప్రాంతం వచ్చి, వారు వారి ప్రాణమును మన కొరకు అర్పించారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నారు, కానీ గురువులుగా చెప్పబడుతున్న ఇలాంటి బౌద్ధకులు, అంటే బౌద్ధకులని నేను ఎందుకు అన్నానంటే చిన్నజీరు స్వామి తర్వాత కొద్దిమంది ఉన్నారు. వీరు ప్రజలని ఇంకా ఆ మూఢ ఆచారంలోనే, ఇంకా ఆ మూర్ఖ భక్తిలోనే ఉంచుతూ ఉన్నారు. ఇక ఆ ప్రయాణంలో మోక్షము ఉండదు. దయచేసి వారి మాటలను నమ్మవద్దు. ఎందుకంటే పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణం, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. ఎరసి ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారి మీ మనోనేత్రాలు వెలిగించి మన ప్రాంతం వచ్చి వారి ప్రాణమును నడిపించిన దేవుని సేవకుల వారి కుటుంబాలు మరి శాంతి సమాధానముతోనూ, ఇంకా యేసు ప్రభువు వారిని వెరగక ఉన్నవారు వారి జ్ఞానేంద్రాలు వెలిగించబడినట్లుగాను ప్రభువే వారి మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమేన్, ఆమేన్.